ఈరోజు 200 యూనిట్ లోపల నేను అడుగుతూ ఉన్నాను. చాలా గ్రామాల్లో ఈరోజు 80 నుంచి 85% కొన్ని గ్రామాలు అయితే 90% కూడా ఉచితంగా 200 యూనిట్ల వరకు జీరో బల్బ్ కార్యక్రమాన్ని కరెంటు ఉచితంగా ఇస్తే 85 నుంచి 90% ప్రజలు ప్రతి గ్రామంలో ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. బిల్లు కట్టకుండా ప్రతి నెల వాళ్ళ కరెంటు ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తా ఉన్నాం. ఆ పేద కుటుంబాలందరిలో వెలుగు నింపుతా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రజల తరఫున మీ అందరికీ ఇక్కడ నుంచి నేను సందేశం ఇవ్వదలుచుకున్నా. ఆ రోజు ధనిక రాష్ట్రం 7.5 లక్షల కోట్ల అప్పు తెచ్చావు. మరి ఆ రోజు పేదవాళ్ళ కోసం 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇద్దామని నువ్వు కానీ నీ కొడుకు కానీ నీ అల్లుడు కానీ ఎందుకు ఆలోచన చేయలేదు? ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి పేదలకు ఇస్తామంటే బయటకు వచ్చి వీళ్ళకి పాలన చేత కాదు, సర్వనాశనం చేస్తున్నారు అని చెప్తున్నారు. పాలన చేత కాదు అంటే ఏంటి? ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేయటం చేత కాదంటామా? నీలాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంపదని దోచుకుంటే పాలన బాగా ఉన్నట్లా? అదే రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కావలసినటువంటి పథకాలు రచన చేసి ప్రతి రూపాయి పోగేసి వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయటమే నిజమైనటువంటి పరిపాలన. ఆ పరిపాలన ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి ఆలోచన చేసి ప్రతి పథకాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. మరి మీరెందుకు ఆలోచన చేయలేదు? నేనేమి అదనంగా పనులేదే, మీలాగా 7.5 లక్షల కోట్ల అప్పు తేలేదే. అయినా మేము ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఈరోజు అందరూ ఆలోచించే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేద కుటుంబం ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏ రోగమో ఏ ఇబ్బంది వస్తో చెట్టుకో పుట్టకో దండం పెట్టి నేను బతికించుకోవాలని ఉన్నప్పటికీ కూడా వైద్యం చేయించుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు, నీకు తప్ప దేవుడా అని పుట్టకో చెట్టుకో దండం పెట్టే కార్యక్రమంలో బతికేటువంటి జీవన స్థితిగతులు ఉన్న ప్రజలకి చెట్టుకు పుట్టక దండం పెట్టం కాదు, ఆసుపత్రికి వెళ్ళండి ఆరోగ్యశ్రీ ఇస్తున్నా అని చెప్పి మొదలుపెట్టినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని 10 ఏళ్ళు గాలికి వదిలేసావే. ఈరోజు మేము రాగానే పేద ప్రజలకి ఈసారి 5 లక్షలు కాదు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచి 90 లక్షల కుటుంబాలకు ఈరోజు 10 లక్షలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం.